హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న వండర్లాకి వచ్చేసాను. ఒక్కసారి జనాల్ని చూడండి, 1,00,000 పీపుల్ ఉన్నారు. మా పాప, మా రుత్వి అందరు మీకు హాయ్ చెప్పమంటున్నారు. ఇదేమో వండర్లా ఎంట్రన్స్ అండి. ఒక్కసారి చూడండి, అప్పుడే ఓపెన్ చేశారు. 11 అయింది టైము. 11కి పార్క్ టైమింగ్స్ ఓపెన్. అసలు ఎంత రష్ ఉన్నారంటే దాదాపు 1,00,000 పీపుల్ వచ్చారండి ఆ రోజు సెలవులు, సమ్మరు. టికెందుకు, వండర్లాలో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదుగా. సో అలాగే మీకు టికెట్ డీటెయిల్స్ చదువుకోండి. 1789 ఈజ్ ఫర్ అడల్ట్ అండ్ 1431 ఈజ్ ఫర్ చిల్డ్రన్. ఇంకోటి ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాం మేము. ఫాస్ట్ ట్రాక్ అయితే కిడ్స్కి వచ్చి 24 అండి, అడల్ట్స్కి వచ్చి 28. ఇది ఇలా ఫాస్ట్ ట్రాక్ టికెట్స్తో పాటు మీకు ఒక ట్యాగ్ ఇస్తారు, అది కట్టుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలి. అలా టికెట్స్ తీసేసుకొని వెళ్ళిపోయాము. ఇతను జబర్దస్త్లో చిన్న పొట్టి నరేష్ అంటారు కదా, అతను స్టార్టింగ్లో ఉన్నాడు, తీసేశాను. ఇంకా మన వన్ అండ్ ఓన్లీ ఫేమస్ రోలర్ కోస్టర్ ఉంది. ఇవన్నీ అడ్వెంచర్స్ గేమ్స్ అన్నీ. కాకపోతే మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఇవన్నీ ఎక్కలేదు, వాళ్ళు ఎక్కరు కాబట్టి. సో మనం ఎక్కడానికి కుదరదు, ఇంకా పిల్లల్ని వదిలేసి మనం పైకి ఏం వెళ్తాము. అందుకని వీటి వరకు ఫొటోస్ తీసాను. కాకపోతే వండర్ స్ప్లాష్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఇది ఎక్కాను. చూడండి, పిల్లల్ని కూడా ఎక్కించుకొని జస్ట్ అలా పైకి వెళ్ళాము. వెళ్తూ కిందకు వస్తుంటే అసలు ఉంది మామూలు అరుపులు కాదు. వావ్, సూపర్ అంటే సూపర్, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అలా మనం కిందకి వెళ్తుంటాం, వాటర్ మొత్తం ఫ్లో ఉంటుంది. సెకండ్ టైం కూడా ఎక్కాము. సో ఒక ఫ్రెండ్ తీసాడనమాట, మేము ఎక్కితే ఎలా తీయమని చెప్పాము. సో అలా మీకోసం అనేసి అందులో కూర్చుంటే కదా బయట ఎలా ఉంటుంది వాటర్ అనేది చూపించడం కోసం మీకు ఈ వీడియో తీయించాను. చూసారా ఎంత బాగుందో, సూపర్. అదేదో నెమలి పురి విప్పినట్టుగా ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే 1కి 2 సార్లు ఎక్కేసాం మేము. ఇంకోటి ఇది డైనోసర్, ఇదైతే మామూలుగా తిప్పట్లేదు. మా అమ్మాయి బయట నుంచే అరుపులు. ఎక్కుతానని గొడవ చేసింది, కానీ చిన్నపిల్ల కదా 8 years, సో అలౌ చేయలేదు. ఇంకోటి లేజీ రివర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అది కూడా 2-3 సార్లు ఎక్కేసాం. ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ అయితే మనల్ని త్వరగా పంపించేస్తారు. లైన్లో అయితే ఆ రోజు చాలా రష్ ఉందండి. అది వెళ్తే మాత్రం చాలా కష్టమయ్యేది. లేజీ రివర్ మాత్రం 1 to 2 kilometers ఉంటుంది. అది వాటర్లో మనం చిన్న టబ్లో అలా కూర్చొని అలా వెళ్తూ ఉండాలి. సో వెళ్తూ ఉంటే మధ్యలో మనకి ఇలా వాటర్ ఫాల్ లాగా వస్తుందన్నమాట. అక్కడ మా పిల్లలు దిగి మా హస్బెండ్ని కూర్చొని ఇలా వాటర్లో కొంపేసి బాగా వాటర్లో ఆడేశారండి. అలాగే మా బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్ని కూడా సునీల్ అనమాట, తన్ని కూడా అలాగే అసలు వెళ్ళనీయకుండా ఇద్దరు పిల్లలు కూర్చొని వాటర్లో బాగా అల్లరి చేసేసారు. అలా వచ్చేపోయి అందరినీ ఆపకుండా ఓన్లీ మా వాళ్ళే లేండి అలా ఆపేసేసి బాగా కిందికి నీళ్ళల్లో దింపేసేసి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ మెల్లగా లేజీ రివర్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు అసలైన ఘట్టానికి వచ్చామండి, వేవ్ పూలు. ఈ వేవ్ పూల్లో అయితే ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ 1 hour పైనే ఉన్నామండి. అసలు జనాలు అలా ఉన్నారు, కానీ వేవ్ స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ డీజే పెట్టారు. ఇక్కడ ఎవరో సింగర్ అనుకుంటా, ఆయన వచ్చారు, డీజే పెట్టారు. ఇంకా మామూలుగా లేదండి. ఒక్కళ్ళైతే అరుపులు, కేకలు. అదేదో నాకు న్యూ ఇయర్ పార్టీ లాగా అనిపించింది, కానీ జస్ట్ వచ్చి ఎంజాయ్ చేసినట్టు కాదు. ఒకసారి వినండి మీరు కూడా.
విన్నారుగా ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. మనం ఒకటికి అడ్వెంచర్స్ పిల్లలతో వెళ్ళాం కాబట్టి వాటిలో ఎగి అరుచుకునే బదులు ఈ వేవ్స్లో కానీ వాటర్ లేజీ రివర్లో కానీ ఎంజాయ్ చేసాము. మామూలుగా ఎంజాయ్ చేయలేదండి అసలు. నాకైతే ఒక న్యూ ఇయర్ పార్టీ లాగా అనిపించింది. అక్కడ మేమే కాదు, మాతో పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, టీనేజ్ వాళ్ళు కాదు, కానీ అందరూ ఒకే ఏజ్ లాగా ఆ డీజే పెట్టినప్పుడు ఆ పాటలకి వాటికి ఎగురుకుంటూ అదేదో గ్రూప్ డ్యాన్స్ లాగా చేశారండి. చాలా ఎంజాయ్ చేసాము. ఒకసారి మీరు కూడా సమ్మర్కి ఉండుంటే వీలైతే ఒక్కసారి వెళ్ళండి. వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మనకున్న స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పోతాయి. పిల్లలతో అలా చిన్న పిల్లల్లాగా కలిసి ఆడుకోవడంలో ఉన్న మజా ఎందులోనూ రాదు. వాళ్ళకి హ్యాపీ, వాళ్ళకి టైం స్పెండ్ చేసినట్టుంది ఉంటుంది. మనకు కూడా అన్నీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పక్కన పెట్టి ఒక 1-2 అవర్స్ ఫుల్గా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఈ వేవ్స్ వచ్చినప్పుడు మాత్రం పిల్లలు మహా ఎంజాయ్ చేశారు. ఇంకోటి లంచ్ టైం అయిపోయింది, అప్పటికే 2:30 అలా అయిపోయింది. ఇంకా అక్కడ మ్యాప్ ఉంటుందండి, మ్యాప్ చూసేసుకొని వెళ్ళిపోయాము. మేము అయితే అక్కడ ఒక 5 to 7 దాకా రెస్టారెంట్స్ ఉన్నాయండి. మేమైతే ఇక్కడ ఏమంటారు బఫెట్కి వెళ్ళిపోయాము. బఫే పెద్దవాళ్ళకి వచ్చి 500 తీసుకున్నారు, చిన్నపిల్లలకి వచ్చి 350 అలా తీసుకున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. యూ కెన్ గో ఫర్ ఇట్. ఇంకోటి తెలుసు కదా, ఇలా మనకి స్లైడ్స్ వాటర్ దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ అలా ఒక దీనిలో టనల్లో నింపేసేసి వాటర్ అలా ఫ్లో చేసేస్తారు కదా, ఫస్ట్ అక్కడికి వెళ్ళి నుంచున్నాను. భలే ఎంజాయ్ చేశాను అది కూడా. సో తర్వాత ఇలా 1 by 1 అందరం వాటర్ స్లైడ్స్ అన్నీ ఆడేసుకుంటూ వచ్చాము. సో అదేంటి కెమెరా వాళ్ళు స్టిల్స్ తీసేవాళ్ళు ఉన్నారు కదా, అలా చేయమన్నారు. సర్లేని ఒకసారి అలా చేసేసి మా బాబు మా వారు కూడా ఎంజాయ్ చేసేస్తున్నారు. తర్వాత ఇదేంటో డైనోసార్ పాము అంటండి, స్నేక్ మన షిప్ లాగా మొత్తం తిప్పేసేసారు. సో అది ఒక 2 సార్లు ఆడాము. తర్వాత ఏమో చిన్నపిల్లలవి గేమ్స్ ఉంటాయి కదా అడ్వెంచర్స్వి, వాటిలోకి దూరిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళగానే ఒకసారి మా పాపను మా అన్నయ్య వాళ్ళ పాప ఎక్కేశారు. తర్వాత మా బాబుని ఎక్కిచ్చేసి కానీ వాళ్ళు చక్కగా ఆడుతున్నారు. భయపడతాడేమో అనుకున్నాం కానీ అస్సలు భయపడలేదండి. భలే ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అన్నీ ఎక్కారు. ట్రైన్ ఉంది, సర్కస్ ట్రైన్ ఉంది, జైంట్ వీల్ ఉంది, వాళ్ళకి బోట్ ఉంది. మన పెద్దవాళ్ళకి ఏవేవైతే అడ్వెంచర్స్ ఇలా ఆడుకునే ఉన్నాయో మొత్తం చిన్నపిల్లలకి కూడా అవే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనంత స్పీడ్ లేకుండా ఏజ్ని బట్టి వాళ్ళకి చిన్నగా కొద్దిగా మినిమం స్పీడ్ అలా జస్ట్ జర్క్స్ ఇచ్చారనమాట. అంటే స్పిన్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ జర్క్లు ఇచ్చారు. ఇంకోటి ఎలిఫెంట్ ఉంది, అది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సో పిల్లలకి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ. ఒక ఫుల్ డే ఎలా అయిపోతుంది అన్నది కూడా మనకు తెలియకుండా అయిపోతుంది. అంత ఎంజాయ్ చేసాం మేమైతే. కోర్స్ ఎవరు వెళ్ళినా కూడా వండర్లాలో ఎంజాయ్ చేయకుండా ఉండరు. మనకి ఫుడ్కి ప్రాబ్లం లేదండి. ఇంకోటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ఏంటంటే వాళ్ళు ఉంటారు కదా, డస్ట్బిన్స్ కానీ ఇవి మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ సర్వెంట్స్ కానీ మెయిట్స్ వీళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇది ఏదో పాము పుట్టండి, స్నేక్ టర్మినేటిట. సరే ఎక్కాము. ఇది కూడా రోలర్ కోస్టర్ లాగా మెలికలు తిప్పేసేసేది. బాగానే ఉంది, కాకపోతే బాగా డార్క్ చీకటిగా ఉంది. ఎక్కామైనా కూడా పర్లేదు, వెళ్ళచ్చు. పిల్లలు కూడా కూర్చోవచ్చు, పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా కూర్చోవచ్చు. ఒక 2-3 మెలికలు పైకి కిందకి అట్లా టర్న్ చేసేసి చివరికి తీసుకొచ్చేసారు. సో అలా అయ్యేటప్పటికి 5:36 అయిపోయిందండి. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేటప్పటికి చూసారు కదా లైటింగ్ ఎంత బాగుందో, సూపర్ ఉందండి లైటింగ్ మాత్రం. జైంట్ వీల్ దగ్గర అక్కడ ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము, పైకి వెళ్ళాము. కొంచెము ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి కదా, కొద్దిగా మిర్చి బజ్జీ తిన్నాము. కోక్స్, టీ, కాఫీ అన్నీ దొరుకుతాయండి, అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్కి ఇబ్బంది ఏం లేదు. ఎలా అయితే స్టార్టింగ్ లోపలికి వెళ్ళాను అలా స్టార్టింగ్ నుంచి బయటికి వచ్చాను. మీకు అందరికీ చూపిస్తున్నాను చూడండి లైటింగ్. అది మార్నింగ్ ఎంట్రన్స్లో ఎంతమంది ఉన్నారు. ఇదేమో కార్ పార్కింగ్. సో మళ్ళీ వండర్లా నుంచి ఇదండి ఏ డే ఇన్ ఏ వండర్లా. సో మొత్తానికి వండర్లాలో ఎలా ఎంజాయ్ చేసామన్నది మీకు చూపించాను. సో మీకు కనుక నచ్చితే లైక్, షేర్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.